హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మండే. ఇది మండే తీసిందే అంటే వ్లాగు. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా బాబుయి ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10వ తారీఖు రోజు వానిది మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే ఇక వానిది అంటే బోర్డ్స్ అయిపోతాయి. 10థ్ బోర్డు. కాకపోతే మా పాపది మాత్రం 5వ తారీఖు నుంచి ఆమెకి పీయూసీ స్టార్ట్ అయిపోతాయి. అంటే సెకండ్ ఇయర్ గదా పాప. ఇక ఆమె ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక అంటే అంత రిస్క్ ఏమి ఉండదు. కాకపోతే ఏందంటే పాపయి అంటే ఇక ఆమెకి బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్ ఉంది. కాకపోతే మా బాబుకి మాత్రం 10థ్ గనుక వాడు కొంచెం నర్వస్‌గా ఉండే. ఇక వానికి అదే టైం ఇయ్యాలి అని చెప్పేసి ఇచ్చినుంటే. ఎందుకంటే పాప కొంచెం మెచ్యూర్ గనుక ఇక ఆమెకి తెలుస్తుంది ఆమె ఎట్లా ఎగ్జామ్ రాయాలి ఏమి అని చెప్పేసి. ఇక ఈ రోజు నుంచి అంటే ఇక రెగ్యులర్‌గా వ్లాగ్స్ పెట్టాలని అనుకున్నాను. దగ్గర దగ్గర అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు నేను. కాకపోతే మా బాబుది అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి గనుక దాన్నింకా. ఇంకొకటి ఈరోజు వాయిస్ ఓవర్ ఇయ్యకుండా డైరెక్ట్‌గా అంటే రికార్డింగ్ చేద్దామని అనుకున్నాను. కానీ అది తప్పట్లేదు. ఎందుకంటే బయటికెళ్ళే పనుండే నాకి. కొంచెం బ్యాంక్‌కెళ్ళాల్సి ఉండే. ఇక దానికే నేను ఫస్ట్ లెవంగానే ఫస్ట్ నేను చేసే మొదటి పని ఏందంటే నేను 2 గ్లాసులు హాట్ వాటర్ తాగుతాను. ఇక దాని తర్వాత మాత్రమే నేను పని చేస్తాను. అంటే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకున్నాక నేను కంపల్సరీ 2 గ్లాసులు హాట్ వాటర్ తాగుతాను. అది నేను రెగ్యులర్‌గా చేసేది. ఇక ఎప్పుడన్నా ఒకసారి అంటే నేను ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పినాను. అంటే పసుపు అట్లనే అల్లము వేసినది గూడా తాగుతాను. కాకపోతే ఏందంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గనుక ఇక నేను అవేమీ యూజ్ చేయను. ఎందుకంటే సమ్మర్ ముందే హాట్ గనుక ఇక ఇంకొకటి నా బాడీ వచ్చేసి హీట్ బాడీ. అంటే మన బాడీని అంటే మన హెల్త్ వైస్‌గా గూడా చూసుకొని గూడా కొన్ని తగ్గించుకోవాల్సొస్తది. దాన్నింకా ఇక అంటే నేను 2 గ్లాసులు వాటర్ తాగేసినాను. అదే మా ఆయనకు చూపిస్తా ఉంటే అయిపోయింది నాది అని జెప్పేసి. ఇక ఆయనకి ఇస్తాను నేను. అంటే ఆయనకి జీరా వాటర్ గిట్లా చేసిస్తాను. ఇక ఇప్పుడు నేను మాత్రం ఇక కొంతసేపు అంటే ఇక కొంతసేపు కూర్చొని తర్వాత ఇక నేను అంటే హాట్ వాటర్ తాగంగానే స్నానం చేయొద్దు గదా! అంటే ఒక 10 నిమిషాలు అట్లా ఆ పని, ఈ పని చేసుకున్న తర్వాత ఇక పూజ చేసుకున్నాను. నేను పూజ చేయక దగ్గర దగ్గర నెల 15 రోజులేమో అయ్యింది. ప్రీవియస్ వీడియోలో చెప్పినాను గదా! మాకు కొంచెం అంటు ఉండే. దాన్నింక నేను అంటే వీడియోస్ పూజా వీడియోస్ నాయేమి నేను పెట్టలేదు. అంటే దాన్నింక గూడా కొంచెం నేను వ్లాగ్ షూట్ చేద్దామని అంటే గూడా నాకెందుకో బాబు ఎగ్జామ్స్ మళ్ళీ అట్లాగే ఇంట్లో అంటూ ఉండే. ఇక దాన్నింకా ఏ వ్లాగ్ షూట్ చేద్దామన్నా గూడా నాకస్సలకి కుదరలేదు. ఇక ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అంటే శివరాత్రిని ఇంకా ఏమంటారు నేను పూజ స్టార్ట్ జేసినాను. ఇక శివరాత్రి రోజు మాత్రం నేను ఏ వ్లాగ్ షూట్ జేయలేదు. ఎందుకంటే ఆ రోజు మొత్తం క్లీనింగ్ ఉండే. పండగ రోజు మాదంతా అయిపోయింది. ఇంక నేనంతా క్లీన్ చేసుకొని, ఆ రోజే నేనంతా క్లీన్ చేసుకొని, పూజ చేసుకునేసరికి నాకు టైం అయిపోయింది. ఇక దాన్నింక నేను ఏ వ్లాగ్ షూట్ చేయలేదు. ఆ రోజు మాత్రం అసలకి షూట్ చేయొద్దు అని అనుకున్నాను. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ చానా ఉండే. 2 రోజుల ముందే ఇల్లంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ తర్వాత పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకొని, నేను పూజ చేసుకునేసరికి చానా టైం అయిపోయింది. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే కొన్ని వస్తాయి. అంటే ల ఫ్యామిలీలా. ఈసారి మాత్రం నాకొచ్చింది అంటే 1 మంత్ అంటే నెల 15 రోజులు అనుకుంటాను. నేనసలకి దేవుడి రూమ్‌లకే ఎళ్ళలేదు మేమెవ్వరము. అసలకి పూజ అన్నదే ఏం తెలవదు. ఇక దాన్ని ఇంకా కొంచెం డిసప్పాయింట్‌లో ఉండుంటే ఇంట్లో దీపం పెడతలేను అనేసి. ఇక దీపం పెట్టేసి అంటే పూజ గిట్లా చేసుకొని టిఫిన్ గిట్లా తినేసి బ్యాంకుకొచ్చినాము. మేముండేది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ గనుక అసలకి ఆడికొచ్చేసరికి అసలకి అన్ని బ్యాంకులు రష్‌గుండే. ఇంగా పరంగిపల్లిలో ఒకటుంది. ఏటీఎంలో డిపాజిట్ చేద్దామని అనుకున్నాము. ఇక దాన్నింక ఇక ఆడికి పోయి చూసేసరికి అసలకి ఎట్లా అనంటే ఫుల్లు రష్షు. ఇంకొకటి పరంగిపల్లెలో ఉన్న ఏటీఎం మాత్రం అసలకి పనిచేస్తలేదు. ఇక దానికే ఇక సరే అని చెప్పేసి హెచ్ఎస్ఆర్‌లో ఉన్న బ్యాంకులన్నీ తిరిగినాము. కాకపోతే ఏందంటే ఇక అప్పటికే
ఎన్ని అంటే ఒక 4-5 బ్యాంకులేమో తిరిగినాం అనుకుంటాను. అంటే ఏటీఎం ఉంటాయి గదా! డిపాజిట్ ఏటీఎమ్స్. ఇక అవి తిరిగేసి ఇక లాస్ట్‌కొచ్చేసరికి అంటే హెచ్ఎస్ఆర్‌లో ఉన్న క్లబ్ రోడ్‌లో ఉంది గదా! ఏటీఎము. ఇక ఆడ మాత్రమే ఇక హెచ్ఎస్ఆర్ క్లబ్ రోడ్‌లో ఉన్న ఏటీఎంలో మాత్రం డిపాజిట్ జేసినాము. ఇక డిపాజిట్ జేసేసరికి కొంచెం క్యాష్ అందులో పెట్టేసరికి అసలకి అంటే కొంచెం పాత నోట్లుండే. ఇక దాన్ని ఇంకా లేట్ అయిపోయింది. ఇంక సరేలే అని జెప్పేసి ఇక కొంతసేపు ఇక వేరే అంటే ఒక గంట నుంచి 2 గంటల టైము ఈ బ్యాంకుల చుట్టూ తిరిగేకే సరిపోయింది నాకి. 10:30కేమో బయలుదేరినాము. ఇక ఎక్కడెక్కడ ఏటీఎంలున్నాయని జెప్పేసి వెతికేసరికి మాకు ఒక రకంగా జెప్పాలంటే ఈరోజు మొత్తం హెచ్ఎస్ఆర్ సరౌండింగ్ ఒక రౌండ్ యేసుకున్నట్టు అయిపోయింది. ఏటీఎంలన్నీ దేవులాడేసరికి. ఇంకొకటేంటంటే నేను ట్రైపాడ్ తీసుకురాలేదు. దాన్ని ఇంకా నా మొబైల్ ఊకే జారిపోతా ఉంది. రైట్ సైడ్ తీద్దామనంటే వీడియో షూట్ చేద్దామనంటే రైట్ సైడ్ వెహికల్స్ వస్తాయి గనుక మేము లెఫ్ట్ సైడ్ గదా మేమెళ్ళేది. దాన్ని ఇక లెఫ్ట్‌లోనే పట్టుకున్నాను. ఇక మా ఆయన అంటన్నాడు, "మొబైల్ కింద పడితే మాత్రం బలుగుతది" అనని జెప్పేసి. అంటే ఇక ఆయన సేఫ్టీ ఆయనకుంటది గదా పాపము. ఇక ఇప్పుడు మాత్రం ఇక బ్యాంక్‌కొచ్చినాము. ఇది క్లబ్ రోడ్‌లో ఉన్న బ్యాంక్ ఏటీఎం అంటే డిపాజిట్ చేస్తాం గదా! క్యాష్ డిపాజిట్ చేసేది ఏటీఎం. ఈడ మాత్రము దొరికింది ఇగ మాకి. ఇందులో డిపాజిట్ చేసేసరికి అస్సలకి క్యాష్ అంటే నోట్లు వెళ్తానే లేవు. ఒక్కొక్కసారయితే కోపం అంటే కోపం వచ్చింది. అంతా ఇంత కోపం రాలేదు. ఒక 1 అవర్ ఆడనే ట్రై చేసినాము. ఇంకోటేంటంటే మా లక్కేందంటే అంటే జనాలు లేరు. ఇక అవి డిపాజిట్ జేసి వచ్చేసరికి 45 మినిట్స్ అసలకి ఏటీఎంలోనే గడిచిపోయింది. ఇక తొందరగా ఇంటికెళ్దామనని జెప్పేసి ఇక ఇంటికి బయలుదేరినాను. ఇంకోటేంటంటే పిల్లలకి ఫ్రూట్స్ అట్లాగే స్నాక్స్ తీసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే ఎగ్జామ్స్ అయితా ఉన్నాయి గనుక ఇక నేను ఇంట్లో స్నాక్స్ గిట్లా ఏమి అయిపోయినుండే. ఎక్కువ శాతం బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తాను పిల్లలకి. ఇంట్లో చెయ్యాలి అనంటే మాత్రం కొంచెం టైం పడతది. ఇంకోటేందంటే ఇక వాళ్ళకి ఎగ్జామ్ టైమ్ గనుక ఇక నేను అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇక నా దగ్గరకొచ్చి వాళ్ళు కూర్చుంటారు. ఇక ఫస్ట్ అయితే నేను ఇప్పుడు సమ్మర్ గనుక వాటర్ మిలన్ తీసుకుందామని జెప్పేసి వచ్చినాము. ఇక ఈడికొచ్చేసరికి ఫుల్లు ఎండ స్టార్ట్ అయిపోయింది. 12 అయితా ఉంది. ఎంత ఎండ స్టార్ట్ అయిపోయిందంటే ఈసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోనే స్టార్ట్ అయిపోయినాయి బెంగుళూరులో ఎండలైతే. ఇక చూడాలి ముందు ముందు ఎట్లుంటాయి. పోయిన సంవత్సరం గూడా షన్నా ఎండలుండే. ఈసారైతే ముందే స్టార్ట్ అయిపోయింది సమ్మరు. ఇక మేము తీసుకుంది మాత్రం అంటే 5 కేజెస్ ఏమో ఉందనుకుంటాను. ఇక దాన్ని ఇక అంతా రూ. 125 ఏమో తీసుకున్నాడనుకుంటా. 125. ఇక అవి తీసుకొని ఇక నేను అంటే ఇక ఇంటికి బయలుదేరదామని అనుకున్నాము. కాకపోతే ఇక మధ్యలో మేము రెగ్యులర్‌గా తీసుకునే షాప్ ఉంది గదా! ఇక అందులోకొచ్చి అంటే ఇందులో బావుంటాయి క్వాలిటీ. కాకపోతే నాకు ఇందులో కేకులు నచ్చలేదు. ఇక కేకులేమన్నా తీసుకుందాం అంటే అస్సలు నచ్చలేదు. స్నాక్స్ తీసుకొని ఇంటికొచ్చేసరికి మా బాబు వేరే వానిది మ్యాథ్స్ ఎగ్జామ్ గనుక ఇక వాడు ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. కొంచెం సేపన్నా అంటే ఒక్కసారైనా వాడిని కెమెరా ముందుకు తీసుకొద్దామనంటే వాడు అస్సలు ఒప్పుకుంటలేడు. వాడు ఏం జేషిండో నేను బయటికెళ్ళినంత సేపు వాడు ఏం ప్రాక్టీస్ జేషిండా అనని జెప్పేసి చెక్ జేస్తా ఉన్నాను. ఎందుకంటే మ్యాథ్స్ ఇంకొకటి లాంగ్వేజ్‌లల్ల కొంచెం పిల్లలు కొంచెం అంటే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటారు గదా! ఇక దాన్ని ఇంకా మధ్య మధ్యలో వచ్చి నేను చెక్ జేస్తా ఉంటాను. ఇక దానికే నేను ఏ వ్లాగ్ అసలకి షూట్ జేయలేదు. వానికి ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు మాత్రం అసలు ఏ వ్లాగ్ షూట్ జేయలేదు. ఇది మాత్రం కొంచెం అంటే ఇక ఒక క్లిప్ అన్నా తీసుకుందాం అని జెప్పేసి ట్రై జేషినాను. ఇక వాడినంతా వర్క్ అంతా చెక్ జేసిన తర్వాత ఇక మా ఆయన పని మీద అంటే ఆయన ఆఫీస్ వర్క్ ఆయన జూసుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే కామెంట్ జేయండి. అట్లాగే మీ పిల్లల ఎగ్జామ్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అయితాయని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.